హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఇవాల్టి వీడియోలో నేను నా ఐఫోన్కి బాగా ఫిల్టర్ చేసి ఫ్లిప్కార్ట్లో ఒక పౌచ్ని ఆర్డర్ చేశాను. దాని అన్బాక్సింగ్ వీడియో ఇవాల్టి వీడియోలో చూద్దాం. ఫిల్టర్ చేసి మరి నేను ఈ పౌచ్ని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను. ఇది 424K మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్లో ఉంది. సో ఇది ఎలా ఉందో నేను ఇవాల్టి వీడియోలో అన్బాక్సింగ్లో క్లియర్గా మీకు చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం నా ఐఫోన్ పాత పౌచ్ని తీసి పక్కన పడేద్దాం. కొత్త పౌచ్ వచ్చినప్పుడు మనకు పాత పౌచ్తో ఏం పని ఉండదు కదా. సో అందుకే దాన్ని పక్కన పడేసి మన కొత్త పౌచ్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే, ఎలా ఉందో మెటీరియల్ చూద్దాం మనం. ఒక బాక్స్లో అయితే మనకి వాడు పౌచ్ని ఇచ్చాడు. బాక్స్ పైన మనకి బిగ్ వింగ్స్ అని ఉంది. సేమో కాదా మనం ఫ్లిప్కార్ట్ ఆర్డర్స్ ఓపెన్ చేసి చెక్ చేసి చూద్దాం, జూమ్ చేసి చూద్దాం. ఓకే, బిగ్ వింగ్స్ నుంచే మనకి ఆర్డర్ అయితే వచ్చింది. ఓకే, బాక్స్ ఓపెన్ చేసి మనం చూద్దాం ఎలా ఉందో. బాక్స్ ఓపెన్ చేసాక ఒక కవర్లో ప్యాక్ చేసి ఇచ్చాడు. ఆ కవర్ని తీసి పక్కన పెడతాం. ఓకే, సిలికాన్ కేస్ అయితే బాగుంది చూడడానికి, లుక్ అండ్ ఫీల్ చైనాలో ఉంది వెనక సైడ్ అంతా లాంగ్వేజ్. ఓకే, ఎలా ఉంటే మనకెందుకు, మనం ఓపెన్ చేసి చూద్దాం కేస్ ఎలా ఉందో. చూడ్డానికి కేస్ చాలా బాగుంది, లోపల మెటీరియల్ కూడా చాలా స్మూత్గా ఉంది అండ్ షైనీగా కూడా ఉంది. ఫ్రంట్ సైడ్ లుక్ అండ్ ఫీల్ షైన్ చాలా బాగుంది సిలికాన్ కేసు. అండ్ లోపల మనకి ఐఫోన్ లోగో కూడా ఇచ్చాడు. ఐఫోన్ అండ్ టెక్స్ట్ కూడా చాలా బాగుంది, ఐఫోన్ లోగోతో వస్తుంది ఇది మనకి. చూడ్డానికి చాలా బాగుంది గైస్. ఒకసారి మొబైల్ కేస్ చూద్దాం ఎలా ఉందో. నాది బ్లాక్ కలర్ కాబట్టి ఇది సెట్ అవుతుందని నేను ఫిల్టర్ చేసి మరీ దీన్ని నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఓకే, ఒకసారి వేసి చూద్దాం ఎలా ఉందో ఇది. ఓకే, ఆల్ సైడ్స్ బాగా టైట్గా ఫిట్ అయింది గైస్, చూడ్డానికి చాలా బాగుంది. సో ఇది గైస్ లుక్ అండ్ ఫీల్ ఇలా ఉంది ఫైనల్లీ ఇంపోర్ట్ చేశాక. చాలా బాగుంది, ఆల్ సైడ్స్ మనకి పర్ఫెక్ట్గా ఫిట్ అయింది అండ్ కెమెరా ప్రొటెక్షన్ కూడా ఉంది గైస్. మీలో ఎవరైనా ఐఫోన్ 13 వాడుతుంటే ఈ ప్రొడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుంది గైస్. ఇది ఫైనల్లీ నా ఐఫోన్ 13కి నేను కొత్త పౌచ్ని అయితే వేసేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, సబ్స్క్రైబ్ చేయండి.